ఈ 303 కాకుండా ఇంకొక 27 పనులు కూడా కొత్తగా యాడ్ అయ్యి జరిగింది. అంటే 330 పనులకి మనం శంకుస్థాపనలు చేసుకున్నాం అనమాట. సపోజ్ మన డివిజన్కి సంబంధించే ఫస్ట్ వచ్చేసి 11 శంకుస్థాపనలు మనం చేసుకున్నాము. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చేసి 3 శంకుస్థాపన చేశారు. అంటే ఆ విధంగా మన డివిజన్లో 14 పనులకి మనం శంకుస్థాపనలు చేసుకున్నాం అనమాట. మే 15వ తేదీ అన్నీ కూడా గ్రాండ్గా ఎక్కడైతే మనం శంకుస్థాపనలు చేసామో 14 వర్కులకు సంబంధించి అక్కడ మన స్థానిక నాయకులు అయితేవి అక్కడ స్థానికంగా ఉండే పెద్దల చేతనే ఆ రోజు ప్రారంభం చేయించడం జరుగుతుంది. అది మంచిగా అందరం కలిసి కట్టుగా ఆ పనిని మనం కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం అనమాట. అదేవిధంగా ఇప్పుడు మన వార్డుకు సంబంధించి 18వ డివిజన్కి సంబంధించి మొత్తం ఎంత వర్కులు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి డ్రైన్స్కి రోడ్లు గెలిపేసి 1,86,92,000 రూపాయలు మనకు శాంక్షన్ జరిగిందనమాట ఈ 14 వర్కులకు సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వచ్చేసి పార్కులు 9 పార్కులు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. ఆ 9 పార్కులకు వచ్చేసి 1,76,00,000 శాంక్షన్ అయ్యి ఉన్నాయి అనమాట. మొత్తం కలిపి మన 18వ డివిజన్కి ఈ 11 నెలల్లో 3,62,92,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందనమాట. చాలా గొప్ప విషయము. 11 నెలల్లోనే మనం 3,62,92,000 వర్కులు చేస్తున్నామంటే అది చేసామంటే అది చాలా చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరం కూడా మనం రుణపడి ఉంటాం ఎమ్మెల్యే గారికి. అదే గిరణ్ గారికి ఎమ్మెల్యే గారి దృష్టికి గిరణ్ దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ త్వరలోనే 2-3 నెలల్లో మళ్ళీ కూడా వర్క్స్ రావచ్చు నాకు తెలిసి. అవి వచ్చే వాటిలో ఇవన్నీ కూడా పనులు అన్నీ పెట్టుకొని మన డివిజన్ని అభివృద్ధి చేసుకుందాము. ఇంతటి మంచి అవకాశం ఎమ్మెల్యే గారు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, మా 18వ డివిజన్ ప్రజలందరి తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 18వ డివిజన్ని ఎమ్మెల్యే గారి సహాయంతో గిరిజన సహాయ సహకారాలతోటి ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోపోతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరు కూడా ఏంటంటే జనాల మధ్యలోకి రారు. ఎలక్షన్ 1 సంవత్సరం ఉందనగా జనాల మధ్యలోకి వచ్చేసి జనాల తిరగత చేస్తారు. కానీ కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమాన్ని ఎలక్షన్ అయిపోయిన పక్క నుంచే గడప గడప కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దాదాపుగా 18 గ్రామాలు కంప్లీట్ అయిపోయినాయి. వార్డుల్లో కూడా నాకు తెలిసి ఒక 7-8 వార్డులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. మన డివిజన్ ప్రజలు, మన నెల్లూరు రూరల్ ప్రజలందరి ఆశీస్సులు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 18వ డివిజన్లో గతంలో కొన్ని సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ 18వ డివిజన్లో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే జరిగిన 9 నుంచి 10 నెలల్లోనే 3,62,00,000 అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఈ డివిజన్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో, అదేవిధంగా ప్రజలు కూడా ఆయన ఆదరించిన దానికి ఆయన ఈ డివిజన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ పెండింగ్ వర్కులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తారని, రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఏవైతే పెండింగ్ వర్కులు ఉన్నాయో ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు పరిచే విధంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేస్తామని కోరుకుంటూ, అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా రేపు ఎమ్మెల్యేగా శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని ఈ డివిజన్ ప్రజలందరి నుంచి కూడా కోరుకుంటుంది. ఏంటంటే ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ, బహుశా భారతదేశంలోనే ఏ నియోజకవర్గంలో కూడా ఒకే రోజు 105 శంకుస్థాపనలు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు, ఇప్పటి వరకు లేవు. మరి ఫ్యూచర్లో కూడా ఉంటాయో లేదో తెలియదు. అటువంటి ఘనత కోటంరెడ్డి సోదరులైనటువంటి శ్రీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరన్న గారు, అదేవిధంగా గిరిజన గారి పర్యవేక్షణలో ఒకే రోజు 105 శంకుస్థాపనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక వారం రోజుల వ్యవధిలోనే మిగతా శంకుస్థాపనలు కంప్లీట్ చేసి దాదాపు 303 శంకుస్థాపనలు చేయడం జరిగింది. సో ఇటువంటి నాయకుల్ని అందరూ ప్రోత్సహించి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి గిరన్న పోటీ చేసే ఉద్దేశంలో ఉన్నారు, ఆయన పోటీ చేస్తారని చెప్పి అంటున్నారు అందరూ కూడా. సో అందరూ ఇప్పుడు ఎంతైతే మెజార్టీ తెప్పించామో ఈ డివిజన్ నుంచి అందరూ కష్టపడి, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడి ఇంకా ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చేదానికి కష్టపడి పనిచేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.